వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను హాఫ్ కేజీ చికెన్ వాష్ చేసి పెట్టుకున్నదండి. దీనిలో టూ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. దానిలో 1 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి, కలర్ వేయలేదు అందుకనే. 2 స్పూన్స్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 2 స్పూన్స్ ఆయిల్ అండి, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1 కప్ కమ్మటి పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకొని మసాలానంతా పట్టేలా కలుపుకొని హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలుపుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. వేరొక కళాయి తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నేను. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్న స్లైసెస్గా కోసుకున్నామండి. ఇవి బ్రౌన్ ఆనియన్స్ కోసం అండి. ఇవి ఈవెన్గా కుక్ అయ్యేలాగా కలుపుతూనే ఉండాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక బౌల్లోకి సపరేట్గా పెట్టుకోవాలండి. ఇవి లాస్ట్లో రైస్ పైన వేసుకోవాలండి, అందుకనే కలర్ చేంజ్ అయినవి చూసారు కదా, దాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి. దానిలో 1 కప్ ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత హోల్ గరం మసాలాలు తీసుకున్నానండి. దీనిలో బిర్యానీ లీఫ్ లేదు నా దగ్గర, అందుకే వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. నేను చిల్లీ తీసుకున్నానండి. ఇది స్పైస్ ఎక్కువ ఉంటాయి ఈ చిల్లీస్. కాశ్మీరీ పౌడర్ అంత కారంగా ఉండదు కాబట్టి నేను చిల్లీస్ కొంచెం స్పైస్ ఎక్కువ కావాలని చిల్లీస్ తీసుకున్నాను. తీసుకొని కొంచెం కలిపిన తర్వాత 1 కప్ టమాటో అండి. 1 కప్ టమాటో వేసి కలుపుకోవాలండి. ముక్కలు కొంచెం మెత్తపడిన తర్వాత దీనిలో నేను గ్రీన్ పీస్ తీసుకున్నానండి. ఇవి ఫ్రెష్ బఠానీ అండి, ఇవి నానబెట్టినవి కాదు. ఇవి వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది, అందుకనే నేను ఈ పీస్ తీసుకున్నానండి. ఇవి తీసుకున్న తర్వాత ఈవెన్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత దీనిలో 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి నానబెట్టిన చికెన్ ఉంది, ఆ చికెన్ వేసుకోవాలండి. వన్ అవర్ నానబెట్టిన చికెన్ ఎంత బాగా మ్యారినేట్ అయిందో చూసారు కదండి. మసాలా మొత్తం చికెన్ పీసెస్ పట్టుకుంది బాగా. 1 అవర్ నానబెట్టడం ఎమ్మటే చేస్తే అంత బాగా రాదు అండి. ఎప్పుడైనా చికెన్ బిర్యానీ బాగా టేస్టీగా రావాలంటే 1 అవర్ నానబెడితేనే ఆ మసాలా అంతా పీసెస్ పట్టి బాగా టేస్టీగా వస్తుందండి. స్మెల్ బాగుంటుంది. మసాలా వేసి శుభ్రంగా కలుపుకోవాలండి. కడాయిలో వేసి కలుపుకున్న తర్వాత దీనిలో 1/2 కప్ కొత్తిమీర వేసుకున్నానండి. 1/2 కప్ కొత్తిమీర, 1/2 కప్ పుదీనా, 1/2 కప్ పుదీనా వేసి దానిపైన మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టి 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. రైస్ కుక్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకోవాలండి. ఈలోపు చికెన్ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. వేరొక బౌల్ తీసుకున్నాను. దానిలో 2 లీటర్స్ వాటర్ తీసుకున్నాను నేను. దానిలో 1 స్పూన్ ఆయిల్ అండి. అది ఆయిల్ వేస్తే రైస్ పొడి పొడిగా వస్తుందండి, అందుకని ఆయిల్ వేసుకున్నాను. నేను టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ వేసిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నానండి. అవి వేసుకున్న తర్వాత దానిలో 1/2 కప్ కొత్తిమీర అండి, 1/2 కప్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, 1/2 కప్ పుదీనా అండి, పుదీనా వేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత వాటర్ బాగా మరగాలి అండి. వాటర్ బాగా మరిగిన తర్వాతనే అప్పుడు మసాలాలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి వస్తుందండి. వాటర్ని అంతా బాగా మరిగించుకోవాలి. 1 అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ 3 కప్స్ అండి. 3 కప్స్ బాస్మతి రైస్ 1 అవర్ నానబెట్టాను. నానబెట్టడం మూలంగా రైస్ ఇంకొంచెం పొడుగ్గా వస్తుంది,
స్మూత్గా బాగుంటుందండి రైస్. 70% కుక్ అయిన రైస్ అండి. ఇది స్టవ్ ఆపుకొని చికెన్ మీద మూత తీసి చూస్తే చికెన్ బాగా కుక్ అయింది, చూసారు కదండి, చాలా జ్యూసీగా ఉండింది. మీరు ఎక్కువ రైస్ తీసుకున్నట్టయితే దీనిలో కొంచెం జ్యూస్ తీసి సపరేట్గా పెట్టుకోండి. ఎక్కువ రైస్ అయితే దాని మీద వేసుకుంటే బాగుంటుంది. నేను కొంచెమే రైస్ తీసుకున్నాను కాబట్టి నేనేం జ్యూస్ తీసుకోవట్లేదండి. దానిలో 70% కుక్ అయిన రైస్ ఉంది కదండి, దాన్ని కొంచెంగా లేయర్స్ లాగా వేసుకోవాలండి. ఆ రైస్కున్న వాటర్ని అంతా వడకట్టుకోవాలండి. మళ్ళీ రైస్లో వేస్తే రైస్ 70% కుక్ అయింది కాబట్టి ఇంకా మెత్తగా అయిపోతుంది. అందుకని రైస్లో వాటర్ అంతా పోయిన తర్వాతన, లేదు అని అంటే మీరు కొంచెం ముందుగా గంజి అంతా సపరేట్ చేసుకున్న తర్వాత అన్నంని లేయర్స్గా వేసుకోండి. ఈవెన్గా వేసుకోండి. బాగా వేసుకున్న తర్వాత చూసారు కదండి, మొత్తం స్ప్రెడ్ చేశాను నేను కడాయి అంతా. దానిలో కొత్తిమీర అండి, హాఫ్ కప్ కొత్తిమీర, హాఫ్ కప్ పుదీనా అండి. పుదీనా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. హాఫ్ కప్ పుదీనా అండి. దీనిలో ఫస్ట్ ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ అండి. ఇవి ఫస్ట్ ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ అండి. ఇది రైస్ మీద వేసుకోవాలి. రైస్ మీద వేసుకొని దీని మీద మూత పెట్టుకోవాలి అండి. నాకు కడాయికున్న మూతే సరిపోయిందండి. అది అంతగా గాలి అంత బయటికి పోనివ్వదండి. మీరు కానీ వేరే గిన్నెలో కానీ చేసుకుంటే చుట్టూ మైదా పిండిని పెట్టుకోండి, ప్లేట్ చుట్టూ, అంచుల చుట్టూ. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయ్యిందండి. చూసారు కదా, బాగా కుక్ అయింది. చికెన్ జ్యూసీగా కనిపిస్తుంది. అలా వస్తే అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టుగా అండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిందండి. నా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.